హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనము ఫ్రైడే రోజు 81,900 కాల్ ఉన్న 81,100 పుట్. సో 81,600 ఇక్కడ ఈ 1,000 స్ట్రక్చర్లో 500 స్ట్రక్చర్తో పాటు 2 అటెంప్ట్స్ అనేది చేసాము. మనకు ఒక 120 పాయింట్స్ వరకు ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సో నేను ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాను, మనకి ఇంకా టైం ఉంది కదా అనేసి. మన ఏదైనా మూమెంట్ ఇస్తుంది కావచ్చు, 2 days ఇంకా టైం ఉంది కదా, మండే ట్యూస్డే అనేసి వెళ్ళమాకండి, ఎందుకంటే ఆపర్చునిటీ ఇవ్వదు మార్కెట్ అని చెప్పా. సో అది ఎంతమంది విన్నారో నాకు తెలీదు, బట్ నేను లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ 82,100 పుట్, ఓకే, అండ్ 82,400 కాల్ అనమాట. ఈ 2 calls కూడా మీరు క్లియర్గా చూడండి, మీకు ఇక్కడ ఎక్కడైనా టార్గెట్ అనేది హిట్ అయిందా. హై వచ్చేసి 82,400 కాల్ ఏమో 345 ఉంది, అండ్ 82,100 పుట్ ఏమో హై వచ్చేసి చూడండి ఇక్కడ మీరు 222 ఉంది. అంటే 600 మన టార్గెట్ రీచ్ అవ్వలేదు. నేను ఇదే మీకు చాలా క్లియర్గా చెప్పాను, ఎందుకంటే మార్కెట్లో 1 dayలో మనకు 1,000 స్ట్రక్చర్ 500 స్ట్రక్చర్ ఎట్ ఏ టైం ఇచ్చింది మార్కెట్ అనేసి. అంటే ఇక ఆ వీక్కి సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా మనం మళ్ళీ ఏలు పెట్టొద్దు, ఓకేనా. సో ఆ ఫ్రైడే రోజు వచ్చిన ప్రాఫిట్ని తీసేసుకొని పక్కా జరగండి అని చెప్పాను. అండ్ ఇంకొక విషయము, ఇక్కడ ఈ 500 పాయింట్ స్ట్రక్చరే కాదు, ఇంకొకటి ఏంటి తెలుసా, మనకు ఎక్స్పైరీ రోజు 100 to 150 పాయింట్స్ రేంజ్లో కూడా మనం తీసుకుంటాం కదా. 82,400 కాల్ను 82,600 పుట్టాం. సో ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేయొద్దు అన్నానంటే, ఇక్కడ మీకు నేను క్లియర్గా చెప్తాను చూడండి. ప్రీవియస్ క్లోజ్ చూడండి 283 ఉంది, ఓకేనా. హై వచ్చేసి 345 గుర్తుంచుకోండి. అండ్ 82,600 పుట్టు, ఓకే. ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 344, హై వచ్చేసి 527. అంటే ఎక్కడ కూడా 600ని రీచ్ అవ్వలేదు. అంటే ఎవరైనా ఇన్ కేస్ హోల్డ్ చేసి ఉంటే మండే ట్యూస్డే ఇంకా 2 days టైం ఉంది కదా అన్నట్టుగా ఫ్రైడే రోజు అయినా లేకపోతే మండే కానీ ఇవాళ ఎక్స్పైరీకి ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా ప్రాఫిట్ అనేది రాలేదు. మీరు అనుకోవచ్చు, మనకు మంచి మూమెంటే ఇచ్చింది కదా ఇవాళ అనేసి. 1 day చార్ట్ ఇది, మీకు నేను 15 minutesలో చూపిస్తాను. చూడండి, మనకు ఒక బిగ్ క్యాండిల్ అనేది ఎర్లీ మార్నింగ్ పడిపోయింది. చూడండి 9:15, ఇక్కడ మీకు టైం కూడా కనిపిస్తుంది. ఓపెనింగ్లోనే హై వచ్చేసి ఎంత ఉంది, 82,680 ఉంది. లో వచ్చేసి 82,343, ఓకే. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ అనుకున్నా కూడా మనకు టార్గెట్ ఎందుకు హిట్ అవ్వలేదు మరి. ఓకే, మార్కెట్ ఓపెన్ అయింది, హైలోనే ఓపెన్ అయింది 643లో, కాకపోతే డౌన్ వచ్చింది కదా 82,343 వరకు వచ్చింది. అవునా, అర్థమవుతుందా. 643 నుంచి ఓపెనింగ్ నుంచి కొంచెం హైకి వెళ్ళింది 380, అంటే ఒక 40 పాయింట్స్ అట్లా అప్ సైడ్ వెళ్ళి తర్వాత కంటిన్యూస్గా డౌన్ అయింది కదా 82,343 వరకు. మరి ఇక్కడ 600 టార్గెట్ అనేది ఎందుకు రీచ్ అవ్వలేదు. 500 పాయింట్స్, అది 500 స్ట్రక్చర్ అండ్ 100 to 150 రేంజ్లో. ఎందుకంటే మనకు అది ఫ్రైడే రోజు మూమెంట్ అనేది ఇచ్చేసింది ఈ వీక్కి సంబంధించి. వెనస్డే థర్స్డేనేమో 2,000 3,000 స్ట్రక్చర్లో ఉండిపోయినాయి 600 పాయింట్ రేంజ్. తర్వాత ఫ్రైడే రోజు మనకు 1,000 స్ట్రక్చర్లోకి వచ్చి 500ని కూడా అక్కడనే యాడ్ చేసేసుకొని క్లియర్ చేసేసుకుంది 1 dayలో. మళ్ళీ మండే ట్యూస్డే ఏం చేసింది, ఇక్కడ మీరు చూడండి, మనకు ఫ్రైడే రోజు ఒక మంచి ర్యాలీ, అవునా. ఇందులోనే మనం 120 పాయింట్స్ అనేది 1,000 స్ట్రక్చర్ అండ్ 500 స్ట్రక్చర్లో గెయిన్ చేసాం. మండే ట్యూస్డే ఎలా ఉన్నాయి చూడండి, అంటే ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది కదా, ఇదే కదా నేను ఈరోజు చెప్పింది ఫ్రైడే రోజు. సో ఇక్కడ మీరు క్యాండిల్స్ని బట్టి అనలైజ్ చేస్తాను అంటే క్యాండిల్స్కి అంత ఇంపార్టెంట్ లేదు ఆప్షన్ ట్రేడింగ్లో, ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఎక్స్పైరీకి ఉంటుంది, ఎక్స్పైరీ దగ్గరకు వస్తా కొద్దీ ప్రైస్ యాక్షన్ యొక్క మూమెంట్లో ఉంటుంది, ఓకే. మీరు క్యాండిల్స్ని చూస్తాను అంటే కష్టం, ఓకే. మీకు ఇంకొక విషయం కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ లాస్ట్ అంటే ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ ఉంది కదండి, ఇక్కడ హై అండ్ లో ఉంటుంది, వీటిని హిట్ చేస్తుంది అని చెప్పాను. నెక్స్ట్ డే క్యాండిల్
ఈవెన్ రేపు కూడా అదే పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఈ ఎక్స్పైరీలు ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పక్కా జరిగితే బెటర్. ఓకేనా? సో అందుకే ఎక్స్పైరీ రోజు ఎక్స్పెరిమెంట్లు చేయొద్దని చెప్తాను. మార్కెట్ని కొంచెం జాగ్రత్తగా చూడండి, చూడడం నేర్చుకోండి, అబ్జర్వ్ చేయండి అనేసి చెప్పడమే అది. ఓకే, సో ఇంకేదైనా ఆపర్చునిటీ ఉందా అనేసి అంటే వీక్లీ వైజ్లో నెక్స్ట్ వీక్కి సంబంధించి చెప్తున్నాం. మన ఛానల్లో అయిపోయి ప్రతి ఒక్కరి కూడా ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నామండి. మీకు మంచి నాలెడ్జ్ అనేది స్ట్రక్చర్ వైజ్లో ఈ ప్రైస్ యాక్షన్ యొక్క మూమెంట్లో మీకు తెలుస్తుంది. అంటే క్యాపిటల్ ఉంది కదా అనేసి ఇన్వెస్ట్ చేద్దాము అని కాకుండా ఒక హెల్దీ స్ట్రక్చర్తో, హెల్దీ క్యాపిటల్తో హెల్దీగా ప్రాఫిట్ అనేది గెయిన్ అవుద్ది. ఓకేనా? అది కొద్దిపాటి కావచ్చు, అది 20 పాయింట్సే కానీ 30 పాయింట్సే కానీ 100 పాయింట్స్ వచ్చాయి, 120 పాయింట్స్ వచ్చాయని చెప్పట్లా. ఈవెన్ ఒక 20-30 పాయింట్స్ అయినా హెల్దీగా క్యాపిటల్ సేవ్ చేసుకుంటూ ఒక 20-30 పాయింట్స్ వచ్చినా కూడా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అదే మన క్యాపిటల్ లాస్ అవుతుంది అనుకుంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది అబ్బా. ఓకేనా? సో అందుకే కొంచెం వెయిట్ చేయండి. మనకు మార్కెట్లో టైం ఉంది కదా అనేసి ఎంటర్ అవ్వడం కాదు, ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూసి వెళ్ళడం బెటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, క్లోజింగ్ అనేది మనకు 82,391లో అయింది. నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి చెప్తున్నాను. చూడండి, 82,100 పుట్ అండ్ 82,900 కాల్. ఆల్మోస్ట్ 82,900 కాల్ అనేది 300 రేంజ్లోనే ఉంది, అవునా? బట్ 82,100 పుట్ అనేది మాత్రం రాలేదు, 400లో ఉంది. ఇంకొక 100 పాయింట్స్ అనేది తగ్గాలి మోస్ట్లీ. రేపు న్యూట్రల్ పాజిటివ్ అయితే ఏంటి అంటే ఇక్కడ ఈ 82,100 పుట్ అనేది కొంచెం తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడ ఈ 1,000 స్ట్రక్చర్లోనే, అంటే ఇక్కడ 82,100 పుట్టును 82,900 కాల్, మోస్ట్ ఆఫ్ ద టైం ఈ స్ట్రక్చర్లోనే ఎంట్రీ అనేది దొరకవచ్చు, పాసిబిలిటీ ఉండొచ్చు కూడా. ఓకేనా? సో మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా మన ఛానల్లో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొంచెం లాస్ట్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి. అండ్ సెన్సెక్స్కి సంబంధించి నేను చాలా క్లియర్గా ఒక వీడియో అనేది చేశాను. ఎలా వెనస్డేలో ఉంటుంది, థర్స్డేలో ఉంటుంది, ఫ్రైడే, ఈ డేస్లో మనం ఎలాంటి స్ట్రక్చర్ చూడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను చెప్పడం జరిగింది. ఒకసారి మీకు టైం ఉంటే, మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది వీడియో అనేది చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ మీకు నా కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.